సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 14వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరాహ్వానంతో నమస్కారం తెలియజేస్తూ, శ్రీ మహారాజ్ని శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవి యొక్క నామ వైభవాన్ని, సహస్రనామ స్తోత్ర మాలా మంత్రముల యొక్క విశేషాలని మనం ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చాం. ప్రతి నామం యొక్క వైశిష్ట్యాన్ని, దానిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శాస్త్ర సాంకేతిక సామాజిక అంశాలని సాధ్యమైనంత వరకు మనకి మన జీవన విధానానికి అన్వయించుకుంటూ మనం ఈ విషయాన్ని, ఈ గొప్ప నామాల యొక్క ప్రాశస్యాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనేటువంటి నామం గురించి మనం చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క కంధరము అంటే మెడ ఎలా ఉందిట? కామేశబద్ధ మాంగళ్యముతో, మంగళసూత్రంతో శోభితము అంటే ప్రకాశించుచున్నటువంటిది. అంటే పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రముతో ప్రకాశించుచున్నటువంటి మెడ కలిగినటువంటి అమ్మవారి యొక్క మెడను మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇందులో సాంకేతికార్థం ఏమిటి అంటే, కంఠము వద్ద ఉండేటటువంటి చక్రం విశుద్ధి చక్రము. కాబట్టి కంఠానికి మంగళసూత్రము కట్టడము అంటే ఇక్కడ విశుద్ధి చక్రం వాక్కుకి ప్రధానమైనది గనక పరమేశ్వరుడు అమ్మవారికి వాగ్దానం చేశాడు. ఏమని? నేను ఈ రోజు నుంచి నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను. కాబట్టి ఈ సూత్రంలాగే మన యొక్క ప్రేమ కూడా నిరంతరం నడవాలి, ఎక్కడ ఏ లోటు రాకుండా మన మధ్య ప్రేమ కొనసాగి వృద్ధి చెందాలి అనేటువంటి అంశాన్ని ఈ విశుద్ధి చక్రం వద్ద ఉన్నటువంటి మంగళసూత్రం మనకి సూచిస్తుంది. అంతేకాకుండా విశుద్ధి చక్రం తాలూకా ప్రత్యేకత ఏమిటంటే, విశుద్ధి చక్రం వద్ద ద్విదళ పద్మం ఉంటుంది. 2 దళాలు. ఈ 2 దళాలు దేని సూచిస్తాయి? శివ పార్వతులను సూచిస్తాయి. అదన్నమాట ప్రత్యేకత. అంతేకాకుండా శివపార్వతులిద్దరూ ఒకరు వాక్ అయితే మరొకరు అర్థము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంచేత జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి వారు వాగర్ధాల వంటి వారు కనుక, వారు విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి 2 దళాలు ఎలా ఉన్నాయో అలా వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ మంగళసూత్రం సంకేతంగా సూచిస్తుంది మనకి. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, విశుద్ధి చక్రంలోనే హంసలు ఉంటాయి. హంసద్వయం ఏమిటది? ఒకటి సకారము, రెండవది హకారము. సోహం అనేటువంటి ఉశ్వాస నిశ్వాసల యొక్క ప్రసరణ విశుద్ధి చక్రంలో మొదలవుతుంది. కాబట్టి ఈ ఉశ్వాస నిశ్వాసాలను కూడా మనం హంసలు అంటాం గనక, హంసద్వయమైనటువంటి శివాశివులు వాగ్రూపంలో
మన ఉశ్వాస నిశ్వాసల రూపంలో అమ్మవారు అయ్యవారి యొక్క పరస్పర ప్రేమ రూపంలో మంగళసూత్ర రూపంలో మనకి వ్యక్తి రూపంగా మనకి కనిపిస్తున్నారు. ఇది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనేటువంటి నామానికి సంకేతితార్థం. తదుపరి కంఠమైంది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత మొత్తం 16 అక్షరాలతో ఒకటే నామం. ఇందులో కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అని మనం అమ్మవారిని ధ్యానం చేయాలి. ఈ నామాన్ని అంగదములు బంగారముతో చేయబడి ఉన్నటువంటి భుజకీర్తులని అమ్మవారు తన యొక్క 4 చేతులతో ధరించి ఉన్నది అని ఈ నామానికి అర్థం. అంతేకాకుండా ఒక త్రిభుజం కానీ మనం గీసామనుకోండి, ఒక త్రిభుజాన్ని కానీ మనం గీస్తే కోణానికి ఇరుపక్కలా ఉండేటటువంటి వాటిని కూడా మనం బాహువులు లేదా భుజములు అంటాం. కాబట్టి ఇక్కడ ఆ కోణం ఏమిటి? కోణమే కాంతి అయినట్లయితే అమ్మవారు కాంతి స్వరూపిణి గనక, తేజస్వరూపిణి గనక ఆమె నుంచి వెలువడేటటువంటి కిరణాలే బాహువులుగా మనం భావించాలన్నమాట. ఇది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, కమనీయమైనటువంటి అందమైనటువంటి భుజములు అనేటువంటి కిరణం, భుజములోనే కిరణములు తన నుంచి వెలువడుతున్నటువంటి తేజస్విని అమ్మవారు అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ వెలుగులే కీర్తులని మనం చెప్పుకుంటే బంగారు అంగద కేయూరములతో రంగారేటటువంటి అందాల భుజములు కలిగినటువంటిది అమ్మవారు అని సామాన్యార్థం మనం చెప్పుకుంటాం. అలాగే రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత, రత్నగ్రైవేయ చింతాక లోలత్ ముక్తా ఫల అన్విత. ఇది కూడా 16 అక్షరాల పూర్తి నామం. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత అని మనం చదవకూడదు, అలా విడదీయకూడదు. ఎందుకంటే ఒకే నామము పూర్తి అర్థాన్ని ప్రస్ఫుటించేటట్లు మనం ఒకేసారి ఒక గుక్కలో చదవాలి. ఇందులో విశేషం ఏమిటంటే రత్న గ్రైవేయము, గ్రీవము అంటే కంఠము కదా, అమ్మవారి కంఠం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ కంఠంలో ఏముంది? కామేశబద్ధ మాంగళ్యం ఉన్నది. కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రముతో పాటు అమ్మవారి ఇంకా అనేక ఆభరణములు ధరించింది. ఏమిటిది? రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత, చింతాకు పథకాన్ని కూడా ధరించింది అమ్మవారు. ఈ చింతాకు పథకాన్ని ధరించటం అనేటువంటిది మనకి భద్రాచల రాముని యొక్క కళ్యాణంలో మనం చూస్తాం. సీతారామ కళ్యాణంలో రామదాస్ కీర్తనలో చెప్తాడు, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆడవారు చింతాకు పథకాలు ధరించడం అనేది ఆచారంగా అప్పటి నుంచి అనూచానంగా వస్తున్నదే. అలాగే సీతమ్మవారికి కూడా చింతాకు పథకాన్ని కంచర్ల గోపన్న గారు, రామదాసుగా ప్రఖ్యాతి చెందినటువంటి మహాభక్తుడు, రామభక్తుడు, ఆయన చేయించారు. అదే ఇక్కడ చింతాక అంటే అర్థం. అందువల్ల ఈ రత్నగ్రైవేయ చింతాక, చింతాకు పథకమునకు దానితో పాటుగా ముక్తాఫలాన్విత, ముక్తాహారములు కూడా, అంటే అమ్మవారు మౌక్తికముల హారం కూడా ధరించింది, ముత్యాల హారం కూడా ధరించిందన్నమాట. అంటే రత్నాలు పొదిగినటువంటి చింతాకు పథకమునే కాకుండా వాటితో పాటు ముత్యాల హారములు కూడా మెడలో అమ్మవారు చక్కగా ధరించింది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా అమ్మవారి ఆపాద మస్తకం మొత్తం స్వరూపంలో అవయవాలన్నింటినీ మనం ధ్యానం చేస్తే ఒక్కో ఫలం వస్తుంది. అమ్మవారి యొక్క జుత్తు మనం చెప్పుకున్నాం. ఏమిటది? జుత్తు మనకి ఎలా ఉంటుంది? చంపకాశోక పున్నాగ సౌగంధిక రసత్కచ అని కదా మనం చెప్పుకున్నాం. చంపక, సుగంధ పుష్పాల యొక్క మొదలైనటువంటి పుష్పాలతో
సువాసనలు వెదజల్లుతున్నటువంటి కబరీబంధం. కబరీబంధము అంటే కేశపాశములు కలిగినటువంటి అమ్మవారు. ఇలా దీన్ని ధ్యానిస్తే మనకి కర్మబంధం తొలగుతుంది అని చెప్తారు. అంతేకాకుండా హృదయగతమైనటువంటి గ్రంథులు విడివడి ప్రజ్ఞానవంతం అవుతాయి అని మనకి ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. చూడండి ఎంత అంతరార్థం ఉందో ఇందులో. అంతేకాకుండా మనకి అమ్మవారి మెడకు సంబంధించినటువంటి నామంలో కూడా ఒక సూచన ఉంది. ఏమిటంటే ధ్యాన లక్ష్యము ధ్యాన శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. చంచల చిత్తులు సూచించడానికి ఈ నామంలో లోల అనే పదం వాడబడింది. భక్తులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, 3వ కేటగిరీకి చెందినటువంటి వారు. ఇందులో వివిధ రకాలైన భక్తులకి వారి వారి భక్తి చంచలంగా ఉంటుంది. ఉత్తములైన భక్తుల భక్తి స్థిరంగా ఉంటుంది. మధ్యములైనటువంటి భక్తి కొంత స్థిరంగా ఉంటుంది. మామూలు భక్తుల భక్తి మామూలుగా ఉంటుంది, ఒకసారి అటు ఓసారి ఇటు. అంచేత ఏ ఏ భక్తుల యొక్క భక్తి యొక్క పారవస్యము ఎంత పరిమాణంలో ఎంత గాఢముగా ఉన్నదో ఆయా భక్తులకు వారి యొక్క భక్తిని బట్టి ఫలాలను ప్రసాదించేది. లోలముక్తా ఫలాన్విత అంటే అర్థం ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే భక్తుల యొక్క భక్తి గాఢతని బట్టి అమ్మవారు వారి వారికి కావలసినటువంటి వరాలని అనుగ్రహిస్తూ ఉంటుంది, వారి వారి స్థాయిల్ని బట్టి. ఇదన్నమాట సంకేతితార్థం. అందువల్ల మనం ఎంత ధ్యానం చేస్తున్నాం, ఎన్ని నామాలు ఎన్నిసార్లు పఠిస్తున్నాం, లేకపోతే ఎన్ని గంటలు మనం ధ్యానంలో కూర్చున్నాం, ఎన్ని గంటలు పూజ చేసాం అనే దాని మీద కాదు మనం కేంద్రీకరించవలసిన దృష్టి. దేని మీద కేంద్రీకరించాలి? ఎంత గాఢంగా మనం ధ్యానిస్తున్నాం, ఎంత హృదయంలో అమ్మవారిని మనం ఎంత గొప్పగా మనం దర్శించగలుగుతున్నాం, అది ముఖ్యం. కాబట్టి భక్తి ప్రగాఢమై అమ్మవారికి ప్రీతికరంగా మారాలి అంటే అక్కడ తాదాత్మ్యము అనేది ఉండాలి. సాన్నిధ్యంలో కూర్చొని, అంటే అమ్మవారి పాదముల ముందు కూర్చొని లేదా అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని ఆ అమ్మవారి రూపాన్ని తదేక దృష్టితో చూస్తూ ఆ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అదే సాధన. నిలవదు. ఎందుకు నిలవదు? ఎందుకంటే మనం మొత్తం రూపాన్ని ఒకేసారి మన తాలూకా చిత్తంలో నిలుపుకోవడానికి ప్రయత్నించాలంటే చాలాసేపు అమ్మవారిని మనం ధ్యానంలో దర్శించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. చాలాసేపు అనడంలో ఉద్దేశం ఏమిటంటే కొన్ని సంవత్సరాలు గడవచ్చు, కొన్ని జన్మలు గడవచ్చు, అంతసేపు అన్నమాట. కాబట్టి చాలాసేపు అంటే 1 నిమిషం, అరగంట, గంట అనుకోవద్దు. ఇది రత్నగ్రేవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అంటే సంకేతితార్థం అన్నమాట. తర్వాత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. కామేశ్వరుని యొక్క భార్య కామేశ్వరి గనుక వీళ్ళిద్దరి మధ్యన వైవాహిక బంధంలో వీళ్ళు భార్యాభర్తలు అయినప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమిటది అంటే పరమేశ్వరుని యొక్క ప్రేమ అనేటటువంటి అమూల్య రత్నాన్ని ఆయన అమ్మవారికి ఇస్తే అటువంటి రత్నాన్ని పొందడం కోసం వినిమయంగా అమ్మవారు ఏమిచ్చిందిట? తన స్తనాలనేటువంటి రత్నాలని పణంగా ఇచ్చింది. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. వస్తువులు ఒకదానికొకటి వస్తు వినిమయ పద్ధతిలో ఇక్కడ బాహ్యార్థంలో చూడకూడదు. అపార్థాలు చేసుకుంటారు ఇక్కడే భక్తులు. ఇదేదో వల్గర్గా ఉందండి అనుకుంటే కాదు, ఇది అది కాదు. దాని యొక్క సాంకేతిక అర్థం వేరు. అంచేత ఈ పదాల్లో ఎటువంటి అపశబ్దాలు కానీ అపార్థాలు కానీ రాకూడదు, మనసులో రానివ్వకూడదు. ఎందుకంటే జగన్మాత ఆ జగజ్జననికి గురించి మనం మాట్లాడుతున్నాం.
మన తల్లిని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ విశ్వజనని జగన్మాత అయినటువంటి అమ్మవారు కామేశ్వరుని ప్రేమ అనేటటువంటి రత్నాన్ని పొందడానికి తన యొక్క స్తనములనే పణముగా పెట్టినదనమాట. ఆయన ఒక రత్నం ఇస్తే ఈవిడ 2 రత్నాలు ఇచ్చిందనమాట. ఇలా ఇచ్చి పుచ్చుకోవడం అనేది పాతివ్రత్యానికి చిహ్నం. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చేస్తే వస్తు వినిమయ పద్ధతి ద్వారా వీళ్ళు ఇలా పంచుకుంటే అర్థం ఏమిటి? పరమేశ్వరుని యొక్క ప్రేమ అనేటటువంటి రత్నము మీద సంపూర్ణమైనటువంటి అధికారం ఎవరికి ఉన్నట్లు? అమ్మవారికే ఉన్నట్లు. అంటే ఆ ప్రేమ ఇంకెవరికి సొంతము కాదు. ఇది పరమేశ్వరుడి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తుంది. అంటే పరమేశ్వరుడు ఒకసారి ఇచ్చేసాడంటే ఆ ప్రేమ అనే రత్నాన్ని అమ్మవారికి కైంకర్యం చేసేసినట్లే. కాబట్టి దాని మీద ఆయనకి ఇంకా అధికారం లేదు. అంటే ఆయన యొక్క ప్రేమ కేవలం అమ్మవారిదే, ఇంకొకరికి ఇచ్చే అధికారం కూడా ఆయనకి లేదు. కాబట్టి అమ్మవారిదే సొంతమైనటువంటి ఆ ప్రేమని పొందటం కోసం అమ్మవారు ఏం చేసిందట? తన యొక్క స్తనములు అనేటువంటి రత్నములను ప్రతిపణముగా ఇచ్చింది. అంటే వస్తు వినిమయ పద్ధతిలో ఇచ్చింది. ఆయన 1 ఇచ్చారు, ఈవిడ 2 ఇచ్చింది. శ్రీం హ్రీం అయ్యవారు ఆవిడకి ఇచ్చినటువంటి రత్నం ఏమిటంటే ప్రణవాకారమైనటువంటి ఓంకారం అనేటటువంటి రత్నాన్ని ఆయన ఇస్తే ఈవిడ తన బీజాక్షరాలైనటువంటి శ్రీం హ్రీం అనేటటువంటి అక్షరాలని అమ్మవారు అయ్యవారికి ఇచ్చింది. ఇది మనం ధ్యానించవలసినటువంటి అంశం. అంతేగాని బాహ్య స్వరూపానికి చూసుకొని మన శరీరానికి అనువర్తించుకొని అర్థాలు చేసుకోవడం కాదు ఇక్కడ. అవేమిటండి, చాలా అపశబ్దాలు ఉన్నాయండి, వాటిని ఎలా పలుకుతామండి? దేవతామూర్తి సాక్షాత్ అమ్మవారిని అలా అనొచ్చా అండి? కాదు, ఇక్కడ ఆ దృష్టే తప్పు. కాబట్టి ఇక్కడ సంకేతితంగా మనకి చూపించబడినవి. అలా ఇవ్వడం వల్ల ఏమైంది అంటే అమ్మవారి యొక్క ప్రేమ మీద కేవలం అధికారం ఎవరికి ఉన్నది అంటే స్వామివారికి ఉన్నది. కాబట్టి భర్త తానే పుత్రుడై భార్య గర్భమునందు ప్రవేశించి జన్మిస్తాడు కనుక తన రూపానికి తాను ఇచ్చేటటువంటి పోషణ ఏమిటి అంటే తల్లి తన స్తనముల నుంచి స్తన్యమునిచ్చి పోషిస్తుందన్నమాట. అంటే మనమంతా అమ్మ తాలూకా బిడ్డలమే కదా. కాబట్టి మనని అమ్మ ఎలా పోషిస్తోంది అంటే అయ్యవారి యొక్క సొంతమైనటువంటి ఆయన యొక్క పిల్లలకి ఆయన యొక్క అధికారంలో ఉన్నటువంటి స్తనముల నుంచి విడుదలైనటువంటి పాలను పెట్టి పోషిస్తుందన్నమాట. ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి నిదర్శనం. ఇక్కడ భార్యాభర్తలిరువురు పరస్పరము ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఆ ప్రేమ యొక్క ఫలాలని పిల్లలకి పంచాలి అని తెలియజేసేటువంటి గొప్ప సామాజికమైనటువంటి నీతి సూక్తి మనకు ఉన్నది. కాబట్టి దంపతుల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉండాలంటే ఈ రకమైనటువంటి ప్రేమ అందరికీ అభిలషణీయమే కదా. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ వ్యక్త సృష్టికి కావలసినటువంటి ఆకారము, గుణము, పరిమాణము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే తన్మాత్రలు మనం వీటికి అన్వయించుకోవచ్చు. వాటితో ఏర్పడినటువంటి భౌతిక సంపదని అమ్మవారి పక్షద్వయంగా మనం సూచిస్తాం. ఎందుకంటే ఆవిడే సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి. మనం అందరం అమ్మ చేత ప్రకృతి రూపంలో దొరికినటువంటి ఫలాలను, ప్రకృతి రూపంలో మనకు అందినటువంటి జలాలను, ప్రకృతి రూపంలో మనకు అందినటువంటి ఇతర సంపదలన్నిటినీ కూడా మనం అనుభవిస్తూ పోషించబడుతున్నాంగా. కాబట్టి ఆమె చేత పోషించబడుతున్నాం అంటే అదే అమ్మ యొక్క పోషణ. ఇందులో ఆకార సంబంధమైనటువంటి సామాన్య స్త్రీ ఆకార సంబంధమైనటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. అలా తీసుకునరాదు.
శారీరక అవయవాలకి మానవ సంబంధమైనటువంటి అర్థాలకి ఇక్కడ సంబంధం లేదు. ఇవి సంకేతిత అర్థాలు గనక ఆకార గుణ పరిణామాలలో మనకి వ్యక్తమయ్యేటటువంటి సృష్టి మొత్తాన్ని మన కోసమై సృష్టించి అమ్మ మనకి పోషకార్థమై మనకి ఇంతకు ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం. సంపత్కరి శ్రీమాత అంటే అర్థం ఏమిటో మనకి వస్తు రూపంలో, ఆహార ధాన్యాల రూపంలో, ఫలాల రూపంలో, అలాగే ఖనిజాల రూపంలో మనకి లభిస్తున్నటువంటి సమస్త సంపదను అమ్మవారు మన పోషకత్వం కోసం మనని అభివృద్ధి చేసి పెంచి పోషించడం కోసం ఇస్తున్నటువంటిది. కాబట్టి ఇది మనం అమ్మవారి స్తనద్వయాన్ని అయ్యవారికి అర్పించింది అంటే అర్థం అన్నమాట. అందుకు ఆది దంపతులు ఇరువురు ఈ జగతికి, ఈ విశ్వానికంతటికి కూడా పెంచి పోషించేటటువంటి పాలకులు అయ్యారన్నమాట. అది మనం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అంశం. కాబట్టి జీవికి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏది లేకపోయినా సృష్టి పరిపూర్ణం కాదు కదా. కాబట్టి ఒకరి ప్రేమను ఒకరికి పంచుకుంటూ సృష్టి కార్యాన్ని ముందుకు నడిపించాలి భార్యాభర్తలు అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని, వైవాహిక బంధం యొక్క పవిత్రతను ఈ నామం తెలియజేస్తోందన్నమాట. ఇంత గొప్ప అర్థం కలిగినటువంటి నామం మళ్ళీ మరొకసారి మనం చెప్పుకుంటే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని. అమ్మవారు ఆ విధంగా తన యొక్క మంగళసూత్రానికి న్యాయం చేసిందన్నమాట, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుందన్నమాట. అలాగే పరమేశ్వరుడు తన యొక్క ప్రేమను అమ్మవారికి మాత్రమే అందించి తన యొక్క పత్నీవ్రతత్వాన్ని, పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నాడని చెప్పొచ్చు. తదుపరి నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ కూడా అపార్థములకు ఏ విధంగానూ చోటు లేకుండా మనం ఆలోచించవలసి ఉంటుంది. అంటే ఒక తీగను మనం పెంచామనుకోండి, ఇందులో మనకి ఎలా ఉన్నాయట, అమ్మవారి యొక్క నాభి అనేటటువంటి చెరువు నుంచి ఉత్పత్తి అయినటువంటి తీగకు కాసినటువంటి ఫలముల స్థనములు ఉన్నవి అని చెప్తున్నాడు ఇక్కడ. అసలు అర్థం ఏమిటంటే, బిందువు నుంచి నాభినే బిందువుగా, శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువుగా మనం భావిస్తే, ఆ బిందువు నుంచి ఉత్పత్తి అయి వికసనం చెందినటువంటి బ్రహ్మాండము యొక్క వికసనాన్ని, దాని యొక్క విస్తృతిని, వ్యాప్తి చెందినటువంటి వ్యాప్తి లక్షణాన్ని ఈ నూగారు అనేది సూచిస్తోందన్నమాట. ఊర్ధ్వ దిశలో యోగ సాధన చేసేటటువంటి వారు తమ యొక్క సాధనని పైకి ముందుకి తీసుకువెళితే, సహస్రారం వైపు నడిపిస్తే, ఈ షట్చక్రాల ద్వారా కుండలిని జాగృతం చేసి ఆ సాధనకి వచ్చేటటువంటి ఫలములన్నమాట అమ్మవారి స్తనద్వయము అంటే. కాబట్టి ఇక్కడ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మరి లత ఉన్నప్పుడు పాదు ఉండాలి కదా, లత ఆధారం లేకుండా పెరగదు కదా. కాబట్టి అమ్మవారి యొక్క నాభియే అమ్మవారి యొక్క నూగారు అనేటువంటి రోమముల యొక్క వరుసకి ఆధారభూతమైనటువంటిది. ఆ రోమముల వరుసని లతగా భావిస్తే, అమ్మవారి నాభిని ఆ లతకి పాదుగా భావిస్తే ఏమిటది? ఇక్కడ ఈ నామంలో చెప్పిన నాభి అనేది మణిపూర చక్రాన్ని సూచిస్తుంది. చూసారా? శరీరపరమైనటువంటి, మనకి తోచినటువంటి ఇహలోకపరమైనటువంటి మనకు కనిపించే వ్యక్త శరీరాన్ని మనం ఊహించరాదు ఎట్టి పరిస్థితుల్లో. నాభి అనేది మణిపూర చక్రాన్ని సూచిస్తే, స్తన మధ్యం అనేది అనాహత చక్రాన్ని సూచిస్తుంది. హృదయం అనేది అనాహత చక్రం కదా, అనాహత చక్రస్థానం కదా. కాబట్టి ఇక్కడ స్తనాలనేవి ఇడా పింగళ నాడుల స్థానాన్ని సూచిస్తే, సన్నని రోమాలనేవి సుషుమ్నా నాడిని సూచిస్తాయి. ఇదండి సంకేతితార్థం. ఇందులో మనం చెప్పుకోవలసినటువంటి అభ్యంతరమైన
ఏమీ లేవు. వాటిని మనం అర్థం చేసుకునేటటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవడం అనేది మనం ఇక్కడ సాధన చేయాలి. అంతే తప్పించి సామాన్య అర్థంలో మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ సహస్రనామావళి సామాన్యులు చెప్పింది కాదు, సామాన్య అర్థంలో వ్రాయబడింది కాదు. వసిన్యాది వాగ్దేవతలు వారి నోటి నుంచి అమ్మవారి యొక్క ఆజ్ఞ ద్వారా అమ్మవారే వారి నోటి నుంచి తన యొక్క వైభవాన్ని తానే వివరించింది. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. కాబట్టి అంతటి గొప్ప మహత్తు కలిగినటువంటి నామావళి, నామ వైభవాన్ని మనం ఆలోచించుకుంటున్నప్పుడు అంత స్థాయిలోనే మనం ఆలోచించాలి. కానీ మన ప్రకృతి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్త స్వరూపమైనటువంటి మన సమాజంతో, మన శరీరాలతో పోల్చుకున రాదు. ఇది మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలు మూడింటిని ఒక త్రిభుజంలో గాని మనం గీసుకున్నట్లయితే, అలాగే స్వాధిష్టాన మూలాధారము, స్వాధిష్టానము మూలాధారము, సహస్రారము, మణిపూరము ఒక త్రిభుజం. ఊర్ధ్వ త్రిభుజాలైతే విశుద్ధి, మూలాధారము, ఆజ్ఞ మరొక త్రిభుజం యొక్క అంశాలు, కోణాలుగా మనం భావిస్తే ఇక్కడ రెండు త్రిభుజాలు ఉన్నాయండి. అంటే ఒక త్రిభుజము మామూలుగా కోణము పైకి ఉండి, బాహువులుండి, కిందన భూమి ఉండేది. దాని మధ్యలోంచి మరొక త్రిభుజం తిరగబడినటువంటి రూపంలో ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది చూడండి. ఇక్కడ ఎరుపు రంగులో ఉన్నటువంటి త్రిభుజాన్ని ఆనంద త్రిభుజమని, నలుపు రంగులో ఉన్నటువంటి త్రిభుజాన్ని ఆవేశ త్రిభుజమని అంటారు. మధ్యలో ఉన్నటువంటి బిందువే అనాహత చక్రము. ఇది మనం ఒకసారి గమనించాలి. మరి కొంచెం విస్తృతంగా దాని గురించి చెప్పుకుందాం. ఏమిటంటే, ఇలా త్రిభుజాల్లో విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలు మూడింటిని ఊర్ధ్వముఖ శీర్షం కలిగినటువంటి త్రిభుజంగాను, అలాగే అందులో ఉన్నటువంటి బిందువును యంత్రంగా కానీ షడ్బిందు యంత్రానికి మధ్యలో గరిమనాభి, కేంద్ర బిందువు స్థానంలో, సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్థానంలో ఉన్నటువంటిది బిందువు అనాహత చక్రంగాను మనం భావిస్తూ, ఈ యంత్రానికి ఆధార బిందువులాగా అదే బిందువు ఉంటుంది. పైకి శీర్షం గల త్రిభుజాన్ని ఆనంద త్రిభుజమని, కిందకి శీర్షం ఉన్నటువంటి త్రిభుజాన్ని ఆవేశ త్రిభుజమని మనం అంటాం. నాభి ఆవేశాన్ని, హృదయం ప్రేమని సూచిస్తాయి. మన నాభి ఆవేశాన్ని, హృదయం అనేది ప్రేమని సూచిస్తాయి. శిశువు జన్మించిన వెంటనే అందుకే నాభిని పోస్తారు. అంటే నాభి బంధము తెగుతుంది, అంటే ఆవేశ బంధము తెగినది. కానీ ప్రేమ బంధం ఏదైతే హృదయంతో ఏర్పడి ఉన్నదో దాన్ని తెంపడం అనేది ఉండదు, దాన్ని కొయ్యడం అనేది ఉండదు. అది ఇంకా వృద్ధి చెందుతుంది. ఆవేశం అనేటటువంటి బంధాన్ని తెంచుకొని, అంటే భౌతిక బంధాలను తెంచుకొని అభౌతికమైనటువంటి దివ్యమైనటువంటి ప్రేమ బంధాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం తల్లితో. అదన్నమాట ఇక్కడ ఈ మొత్తం నాభ్యాలవాల రోమాళిల తాపల కుచద్వయి అనే దాని తాలూకా అర్థం అండి అది. ఇది సాంకేతికార్థం. కాబట్టి అమ్మవారిని నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పలులాగా ఒప్పుచున్న స్థనద్వయం కలిగినది అని మనం భావిస్తూ ఈ నామాన్ని మనం సాంకేతికార్థంలో ధ్యానం చేయవలే, సాధన చేయవలే. అది మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటిది అన్నమాట. తర్వాత ఈ రకమైనటువంటి సౌందర్య లహరిలో కూడా మనకి శంకర స్థిరోగంగావర్తం అంటూ దీన్నే వర్ణించారు. కాబట్టి సౌందర్య లహరికి, లలితా సహస్రనామాలకి కూడా అనేకమైనటువంటి సామ్యాలు, అనేకమైనటువంటి ఒకే రకమైనటువంటి పోలికలు ఉన్నాయన్నమాట. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ
బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, మీకు కూడా.